హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ నిఖిల్. అయితే ఇప్పటివరకు మనము మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మాట్లాడుకోవడం జరిగింది. అంటే దాని యొక్క ఏమేమి ఎర్రర్స్ ఉంటాయి, దాని ఫంక్షనాలిటీ ఏంటి, ఎన్ని రకాలు ఉంటాయి, టార్క్ ఈక్వేషను ఎక్సెట్రా ఇంపార్టెంట్ పాయింట్స్, మనకి ఎగ్జామ్ రెలవెంట్ పాయింట్స్ అన్నిటిని కూడా. ఇప్పుడు ఏంటంటే మనకి ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో అసలు ఏ రకమైన క్వశ్చన్స్ అడుగుతారు, వాటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి అనేటువంటి డిస్కషన్ అంతా కూడా ఈ వీడియోలో చేద్దాం. ఒకవేళ మీరు నా ఛానల్ని కనుక ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు రాబోయేటువంటి ఏఈ ఎగ్జామ్ కావచ్చు, సబ్ ఇంజనీర్ కావచ్చు, జేఎల్ఎం, జేపీఏ, వాట్ ఎవర్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇవన్నీ ప్రిపరేషన్లో మీకు హెల్ప్ఫుల్ కంటెంట్ అనేది ఖచ్చితంగా ప్రొవైడ్ చేసేది ఇన్ తెలుగు లాంగ్వేజ్లో ఎవరైనా ఉన్నారంటే ఇప్పటివరకు ఉన్న సినారియోలో చూసుకుంటే దిస్ ఈస్ ది ఓన్లీ ఛానల్ విచ్ ఇస్ ప్రొవైడింగ్ యూ అ గుడ్ కంటెంట్ కానీ, ఒక గైడెన్స్ కానీ, వాట్ ఎవర్ ఇట్ మే బీ. కోర్స్ పెయిడ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. పెయిడ్ కోర్సెస్తో పాటు గైడెన్స్ వీడియోస్ ఉన్నాయి, ఫ్రీ వీడియోస్ ఉన్నాయి. ఇలాంటి అన్ని ఇనిషియేటివ్స్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అట్ ద సేమ్ టైం మీ ఫ్రెండ్స్ అందరికి కూడా సజెస్ట్ చేయండి, రైట్? సో ఇవాళ మన డిస్కషన్లోకి వెళ్దాం. సో బేసిక్గా ఈ వీడియోలో మీరు ఇప్పుడు నేను ఒక సెట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకున్నాను. అంటే చాయిస్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ తీసుకున్నాం అండ్ నార్మల్గా సాల్వ్ చేయడానికి వితౌట్ ఆప్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది. ప్రీవియస్ క్వశ్చన్స్ తీసుకున్నాం, గేట్ క్వశ్చన్స్ తీసుకున్నాం ఆఫ్ డిఫరెంట్ డిఫికల్టీ లెవెల్స్. అంటే మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అంటే అసలు ఎన్ని యాంగిల్స్లో క్వశ్చన్ అడగడానికి పాసిబిలిటీ ఉంది అనేది అన్నిటినీ ఇక్కడ తీసుకొని డిస్కస్ చేయడం జరిగింది. ఫైనల్గా ఈ వీడియోలో మీరు ఇప్పుడు నేను డిస్కస్ చేసేటువంటి క్వశ్చన్స్ అన్నీ సాల్వ్ చేసిన తర్వాత, ఓకే, ఇన్ కేస్ ఎగ్జామినర్ ఎగ్జామ్లో రేపు అడిగితే ఈ రేంజ్లోనే అడగాలి, ఇక్కడ ఉన్నటువంటి మోడల్స్లోనే అటు ఇటు వాల్యూస్ మార్చి అడగటము, ఆ ఫార్మాట్లోనే అడగడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ దీని నుంచి ఒక స్టెప్ ముందుకు పోయినా కూడా, ఒక స్టెప్ ముందుండే క్వశ్చన్స్ అన్నీ నేను ఆల్రెడీ మన కోర్సులో టెస్ట్ సిరీస్లో ఇస్తూనే ఉన్నాను. ఫర్దర్ వాడు ముందుకెళ్ళినా కూడా మీరు ఇప్పుడు మీకు డెవలప్ అవుతున్నటువంటి కాన్సెప్ట్స్ ఏవైతున్నాయి, అండర్స్టాండింగ్ ఏదైతుందో దాంతో మన కామన్ సెన్స్తోని అక్కడ సాల్వ్ చేయడం కానీ ఆన్సర్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. ఫైన్. సో ఇక్కడ ఎట్లా అంటే ఇప్పుడు నేను ఫస్ట్ ఒక క్వశ్చన్ చూపించాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒక క్వశ్చన్ నడుస్తుంది ఇప్పుడు ఇక్కడ. సో నేను సాల్వ్ చేయడానికంటే ముందు మీరేం చేస్తారంటే మీ నోట్బుక్ ఉంటే నోట్బుక్ ఒకసారి తీసుకొని మొత్తం క్వశ్చన్ రాసుకోకపోయినా కానీ, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక థియరీ క్వశ్చన్ ఉన్నది అంటే సాల్వ్ చేయాల్సిన క్వశ్చన్ చదువుకొని వాల్యూస్ ఏమున్నాయి ఒకసారి మీరు రఫ్ మీద చేసుకోండి. అండ్ ఈ కోర్సులో ఖచ్చితంగా అంటే ఇప్పుడు అదంతా కూడా డిజిటల్ ఫార్మాట్లోనే మీకు ప్రజెంట్ చేస్తున్నాను కాబట్టి ఈ క్వశ్చన్స్ ఇంతకుముందుకు మనం మూవింగ్ ఐరన్ గురించి మాట్లాడుకున్నటువంటి ఇంపార్టెంట్ థియరీ డిస్కషన్ అంతా కూడా మీకు మన కోర్సులో పీడిఎఫ్ రూపంలో అవైలబుల్ ఉంటుంది. ఫైన్. సో మీరు నోట్స్ గురించి వరి కావాల్సిన అవసరం లేదు. మీరు ఫుల్ ఫోకస్ ఇక్కడ పెట్టి నీట్గా వినేసి దీన్ని మైండ్లో బాగా డైజెస్ట్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ప్రాక్టీస్ అనేది మనం చేసుకోవాలి. ఇదంతా కూడా మనం చేసుకోవాల్సి ఉంటుంది. ఎనీవేస్, ఐ విల్ బీ గైడింగ్ యూ త్రూఅవుట్ ద కోర్స్, నీడ్ నాట్ వరీ. సో ఇవాళ ఫస్ట్ క్వశ్చన్లోకి తీసుకుందాం. క్యాల్కులేట్ ద కాన్స్టెంట్ ఆఫ్ ఎ షంట్ టు ఎక్స్టెండ్ ద రేంజ్ ఆఫ్ 0 to 5 ampere మూవింగ్ ఐరన్ ammeter to 0 to 50 ampere. The instrument constants are R, L. If the shunt is made up of non-inductive, very important point, and connected to DC, find full scale error on 50 Hz DC అని చెప్పేసి అంటున్నారు ఇక్కడ. ఫైన్. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంటెన్షన్ ఏంటిది అని అంటే, మన దగ్గర ఒక మూవింగ్ ఐరన్ యామ్మీటర్ ఉంది. యామ్మీటర్ రేంజ్ ఎక్స్టెన్షన్ చేయాలి. యామ్మీటర్ రేంజ్ ఎక్స్టెన్షన్ చేయాలంటే షంట్స్ వాడతాం, అది మనకు తెలిసిందే. సో ఇక్కడ వాడు ఇచ్చినటువంటి డేటా ఏంటిదో ఒకసారి సింపుల్గా రాసేసుకుందాం. వాడు ఫస్ట్ ఇన్స్ట్రుమెంట్ కాన్స్టెంట్స్ అని అన్నాడు. అంటే మీటర్కి సంబంధించినటువంటి వాల్యూస్. మీటర్ రెసిస్టెన్స్ అంటే కాయిల్ రెసిస్టెన్స్ ఎంత 0.09 ohms అని ఇచ్చారు. అండ్ ఎల్ఎం మీటర్ ఇండక్టెన్స్ 90 మైక్రో హెన్రీ అని మీటర్ ఇండక్టెన్స్ ఇచ్చారు. నెక్స్ట్ మనకి రేంజ్, ఫస్ట్ ఫుల్ స్కేల్ రేంజ్ ఎంత, అసలు యాక్చువల్గా మీటర్ ఒరిజినల్ రేంజ్ ఎంత, 5 mA. ఒరిజినల్ ఫుల్ స్కేల్ 5 mA. దాన్ని ఎంతకి ఎక్స్టెన్షన్ చేయాలంటున్నాడు, 50కి చేయాలంటున్నాడు. అంటే ఐ టు బి మెజర్డ్ 50. అంటే దీన్ని పట్టుకుంటే మనకి మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎం వస్తుంది. ఎం అంటే ఎంత మెజర్ చేయాలి బై ఎంత మెజర్ చేయగలదు, ఎన్ని రెట్లు, 50/5 అంటే 10 times ఎక్కువ కరెంట్ రేటింగ్ని పెంచుకోవాలనుకుంటున్నాం మనం. దిస్ ఈస్ ది ఎం వాల్యూ.
సో ఫస్ట్ ఇక్కడ కనెక్ట్ చేసినటువంటి షంట్ అనేది నాన్ ఇండక్టివ్ అని అంటున్నాడు. షంట్ నాన్ ఇండక్టివ్ అని అంటే బేసిక్గా ఇండక్టెన్స్ అనేది తక్కువ ఉంటుందని దాని మీనింగ్ అనమాట. ఇండక్టెన్స్ ఉండదని కాదు, తక్కువ ఉంటుంది. అండ్ ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ ఒక ఒక వైరు, ఒక నార్మల్ ఇక్కడ ఉన్నటువంటి చిన్న వైర్ అయినా కావచ్చు, దానికి ప్రతిదానికి ఇండక్టెన్స్ ఉంటుంది. కానీ ఆ ఇండక్టెన్స్ అనేది ఎప్పుడు ప్లేలోకి వస్తుంది అంటే ఎప్పుడైతే దానిలో నుంచి వెళ్తున్నటువంటి కరెంట్ ఏసీ కరెంట్ అయినప్పుడే ఇండక్టెన్స్ అనేది ప్లేలోకి వస్తుంది. ఇండక్టెన్స్ అక్కడ ఉందయ్యా అని నాకు ఎట్లా తెలవాలి? అంతే కదా. ఇప్పుడు సినిమాలో విలన్ ఉన్నాడు, విలన్ ఉన్నాడని నీకు ఎట్లా తెలుస్తుంది? ఏదైనా తప్పు జరిగితేనే విలన్ ఉన్నాడని తెలుస్తుంది, లేదంటే విలన్ ఉన్నది నీకు ఎట్లా తెలుస్తుంది? అదేవిధంగా ఒక సర్క్యూట్లో ఇండక్టెన్స్ ఉందని నీకు ఎప్పుడు తెలవాలి? ఇండక్టెన్స్ అనేది రియాక్టెన్స్ ద్వారా కరెంట్ని డ్రాప్ చేస్తుంటే, వోల్టేజ్ని డ్రాప్ చేస్తుంటే, రియాక్టెన్స్ ద్వారా కరెంట్ వాల్యూని లిమిట్ చేస్తున్నప్పుడే మనకి ఇండక్టెన్స్ ఉందని అంటాం, ఇండక్టెన్స్ ఎఫెక్ట్ ఉందని అంటాం. అండ్ ఈ రియాక్టెన్స్ ఫార్ములా ఏంటిది? 2πf × L. బేసిక్గా రియాక్టెన్స్ అంటే అపోజింగ్ క్వాంటిటీ. డీసీ సర్క్యూట్స్లో F = 0 అంటే రియాక్టెన్స్ = 0 అంటే అసలు జీరో అపోజిషన్, ఇండక్టర్ ఉన్నా కానీ లేనట్టే. సో దట్ ఈస్ ది థింగ్ అనమాట. సో ఇండక్టెన్స్ ఉన్నా కానీ అది ప్లేలోకి ఎప్పుడు వస్తుందంటే డీసీ సర్క్యూట్స్లో రాదు, ఏసీ సర్క్యూట్స్లో వస్తుంది. ఎంతో కొంత ఫ్రీక్వెన్సీ ఉన్నా కానీ అది ప్లేలోకి వస్తుంది. ఇప్పుడు వాడు ఏమంటున్నాడంటే వాడు ఎర్రర్ కనుక్కోమని అంటున్నాడు. అంటే ఇనీషియల్గా డీసీ సప్లై కనెక్ట్ చేస్తున్నప్పుడు, తర్వాత ఏసీ సప్లై కనెక్ట్ చేసినప్పుడు రీడింగ్స్లో ఏం తేడాలు వస్తాయని అడుగుతున్నాడు బేసిక్గా ఫైనలీ. ఓకే, ఇప్పుడు ఒకసారి డీసీ సర్క్యూట్ డీసీ కండిషన్లో ఉన్నప్పుడు ఈ పలానా సర్క్యూట్ ఎలా కనిపిస్తుందో ఒకసారి చూద్దాం. ఈ రెసిస్టర్ వచ్చేసి మీటర్ రెసిస్టెన్స్, మీటర్ ఆర్ఎం ఉంది కదా, ఇది మీటర్. దీనికి షంట్లోనే కదా మనకి షంట్ రెసిస్టెన్స్ ఉండేది, ఆర్ఎస్హెచ్ షంట్ రెసిస్టెన్స్. సో ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఆర్ఎం వాల్యూ ఇచ్చారు మనకి ఎంత? 0.09. మల్టిప్లయింగ్ ఫ్యాక్టర్ ఎం వాల్యూ తెలుసు. దీన్ని బట్టి మనకు ఆర్ఎస్హెచ్ ఎంతనో కూడా మనం కనిపెట్టచ్చు. ఆర్ఎస్హెచ్ = RM/M-1. 0.09 ohms డివైడెడ్ బై 10-1 అంటే 9 కొట్టేస్తే 0.01 ohms వచ్చేసి మనకి ఆర్ఎస్హెచ్ వాల్యూ అయిపోయింది. ఆర్ఎస్హెచ్ ఎంత? 0.01 ohms అయిపోతుంది. ఇది 0.09 ohms. ఇప్పుడు మీటర్ ఎంత రీడ్ చేస్తుంది? ఎంత అయితే ఈ మీటర్ రెసిస్టెన్స్ ఆర్ఎంలోకి ఎంత కరెంట్ పోతుందో అంత కరెంట్ని రీడ్ చేస్తుంది. సో టోటల్గా ఇక్కడ మనం పంపించేది 50 amperes. నాకు మీటర్లోకి వెళ్తున్నటువంటి కరెంట్ ఐఎం వాల్యూ కావాలి. కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేస్తే ఐఎం = ఇన్కమింగ్ కరెంట్ ఐ ఇంటూ ఆపోజిట్ రెసిస్టెన్స్ ఏంది? షంట్ డివైడెడ్ బై ఆర్ఎం ప్లస్ ఆర్ఎస్హెచ్. అంతే కదా. సో ఐ ఎంత? 50 amperes, ఆర్ఎస్హెచ్ 0.01 amperes అండ్ ఆర్ఎం ప్లస్ ఆర్ఎస్హెచ్ 0.09 + 0.01. ఓకే, దట్ విల్ బి ఈక్వల్ టు 0.1. దీన్ని సాల్వ్ చేస్తే మనకి 5 amperes వస్తుంది. మీటర్లోకి వెళ్ళేటువంటి కరెంట్ ఎంత? 5 amperes. సో డీసీలో ఉన్నప్పుడు మీటర్ ఎంత రీడింగ్ చూపిస్తుంది? 5 amperes రీడింగ్ చూపిస్తుంది. ఇప్పుడు 50 Hz ఏసీకి కనెక్ట్ చేసినప్పుడు స్టోరీ ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పుడు 50 Hz ఏసీకి కనెక్ట్ చేసినప్పుడు స్టోరీ ఎట్లుండాలంటే మీటర్ రెసిస్టెన్స్ ఆర్ఎం అండ్ మీటర్ ఇండక్టెన్స్ కూడా ప్లేలోకి వస్తుందని చెప్పాను కదా, ఆర్ఎం ఎల్ఎం. అండ్ దీనికి ఒక షంట్ ఉంటుంది, షంట్కి ఒక రెసిస్టెన్స్ ఉంటుంది, చాలా తక్కువ వాల్యూ ఆఫ్ ఇండక్టెన్స్ కూడా ఉంటుంది. బట్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు నాన్ ఇండక్టివ్ షంట్ అని అన్నాడు. సో నేను నాన్ ఇండక్టివ్ షంటే తీసుకుంటున్నాను, అంటే ఇండక్టెన్స్ ఏమి పెట్టడం లేదు. ఆర్ఎస్హెచ్ వాల్యూ గంతే నాకు ఆల్రెడీ తెలుసు, 0.01 ohms. ఆర్ఎం వాల్యూ ఎల్ఎం వాల్యూ ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. సో సేమ్ ఇదే కరెంట్ డివిజన్ రూల్ అప్లై చేసి నేను ఐఎం వాల్యూ కనిపెట్టాలి. సో ఐఎం వాల్యూ కనిపెట్టాలంటే టోటల్ ఇన్కమింగ్ కరెంట్ ఐ ఇంటూ ఈ ఐఎం కదా, ఈ ఇందులోకి వెళ్ళేది ఐఎం కదా, దీనికి ఆపోజిట్ బ్రాంచ్ ఆర్ఎస్హెచ్ డివైడెడ్ బై ఈ టోటల్ ఈ లూప్లో ఉన్నటువంటి ఇంపిడెన్స్. ఆ లూప్ ఇంపిడెన్స్ ఏంటిది? ఆర్ అండ్ ఎల్ ఉన్నాయి కదా. సో ఆర్ఎం ప్లస్ ఆర్ఎస్హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఎల్ఎం స్క్వేర్. ఓకేనా.
అంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే 50 ఇంటూ ఆర్ఎస్హెచ్ ఎంత వచ్చింది 0.01 వచ్చింది డివైడెడ్ బై ఆర్ఎం ప్లస్ ఆర్ఎస్హెచ్ ఎంత 0.1 కదా హోల్ స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇంటూ ఎల్ఎం. ఒమేగా 50 హెర్ట్జ్ అన్నప్పుడు ఒమేగా ఏమైపోతుంది, ఫ్రీక్వెన్సీ 50 హెర్ట్జ్ అయినప్పుడు ఒమేగా ఎంత అయిపోతుంది 314 రేడియన్స్ పర్ సెకండ్ అయిపోతుంది. సో 314 ఇంటూ ఎల్ఎం వాల్యూ ఎంత 90 మైక్రో హెన్రీ, 90 ఇంటూ 10⁻⁻6 ఈ టోటల్గా ఓవరాల్ హోల్ స్క్వేర్ అయిపోతుంది. దీన్ని కనుక మనం క్యాల్కులేటర్లో అప్లై చేసి కొడితే మనకి ఆన్సర్ వస్తుంది. సో బేసిక్గా ఈ పర్టికులర్ క్వశ్చన్ మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతారంటే ఏం అడగరు, ఇట్లాంటి క్వశ్చన్ అయితే అడగరు. కానీ ఏంటిదంటే ఇట్లాంటి క్వశ్చన్ సాల్వ్ చేస్తుంటే మనకి కాన్సెప్ట్ అనేది కొంచెం క్లియర్ అవుతూ ఉంటుంది అనమాట. అందుకనే ఇట్లాంటి 2-3 క్వశ్చన్లు తీసుకున్నాను. ఎనీవేస్ ఇన్ కేస్ మీరు ఎస్ఎస్సి జేఈ మెయిన్స్కి ప్రిపేర్ అయ్యేటోళ్ళు అయితే, ఈఎస్సి మెయిన్స్ ప్రిపేర్ అయిన, ఇంజనీరింగ్ సర్వీసెస్ మెయిన్స్ ప్రిపేర్ అయ్యేటట్లయితే కనుక మీకు ఇది పనికి వస్తుంది, ఈ క్వశ్చన్ సాల్వింగ్ ఇదంతా అవసరమే. సో 90 ఇంటూ 10⁻⁻6 ఇప్పుడు నేను క్యాల్కులేటర్లో చేస్తున్నా. దీన్ని క్యాల్కులేటర్లో యూజ్ చేస్తే మీకు ఎంత కనిపిస్తుంది 4.81 కదా, 4.81 యాంపియర్స్ వస్తుంది. ఏంటిది ఏసీ కరెంటు పాస్ చేసినప్పుడు ఏమవుతుంది 4.81 యాంపియర్స్ అనేది రీడ్ అవుతున్నది. సో ఇక్కడ చూడండి, ఇక్కడే నీకు తేడా కనిపిస్తున్నది. ఏంటిదనంటే ఒక మూవింగ్ ఐరన్ యామ్మీటర్ని తీసుకున్నాం అనుకో, మూవింగ్ ఐరన్ యామ్మీటరు డీసీ ఏసీ రెండు మెజర్మెంట్స్కి వాడినప్పుడు ఎప్పుడైనా కానీ ఏసీలో డీసీ కంటే తక్కువ వాల్యూని చూపిస్తుంది, ఏసీలో ఎర్రర్ ఎక్కువ వస్తుంది అనమాట. ఎందుకంటే ఏసీలో ఈ రియాక్టెన్స్ కాంపోనెంట్ ఇండక్టెన్స్ అనేది ప్లేలోకి వస్తుంది కాబట్టి మనకు ఆ ప్రాబ్లం వస్తుంది అనమాట. సో ఇక్కడ ఎర్రర్ అడుగుతున్నాడు, ఏసీకి డీసీకి మధ్యలో ఎంత ఎర్రర్ అంటున్నాడు. సింపుల్, డీసీ మైనస్ ఏసీ బై ఐడిసి ఇంటూ 100 చేస్తే ఆ ఎర్రర్ పర్సంటేజ్ వస్తుంది. సో 5 మైనస్ 4.81 బై 5 ఇంటూ 100 చేస్తే 3.8% ఎర్రర్ వస్తుంది అనమాట. ఎర్రర్ 3.8% అనమాట. ఓకే, సో ఇది దీనికి సంబంధించినటువంటి సొల్యూషన్. నెక్స్ట్ క్వశ్చన్, రిలేషన్షిప్ బిట్వీన్ ఇండక్టెన్స్ ఆఫ్ ఎన్ ఎంఐ యామ్మీటర్ కరెంట్ పొజిషన్ ఆఫ్ ద పాయింటర్ ఈజ్ యాజ్ ఫాలోస్. అంటే ఈ డిఫరెంట్ రీడింగ్ ఉన్నప్పుడు డిఫ్లెక్షన్ ఇన్ డిగ్రీస్ ఇచ్చాడు అనమాట. అండ్ మీటర్ లోపల ఉన్నటువంటి ఇండక్టెన్స్ కూడా ఈ విధంగా ఇచ్చారు. అండ్ ఒకసారి చూడండి, డిఫ్లెక్షన్ పెరుగుతున్న కొద్దికి, రీడింగ్ పెరుగుతున్న కొద్దికి నేనేం చెప్పినాను, ఆ మూవింగ్ ఐరన్ అనేది మోర్ ఇట్ విల్ గో ఇన్ టు ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఫీల్డ్ లోపలికి కాయిల్ దగ్గరికి వెళ్ళిపోతున్నప్పుడు ఏమవుతుంది, ఇండక్టెన్స్ వాల్యూ అనేది రైజ్ అవుతుంటుంది, రిలక్టెన్స్ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇండక్టెన్స్ ఏముంది ఫస్ట్ 575, ఎండింగ్కి వచ్చేవరకు 578, అంటే ఇండక్టెన్స్ అనేది పెరుగుతున్నది. నెక్స్ట్ ఇక్కడ డిఫ్లెక్షన్ డిగ్రీస్ గురించి మాట్లాడాడు. సో ఇదేంటిది అని అంటే చూడండి, ఇప్పుడు మనకు మీటర్ మీద స్కేల్ ఇదే విధంగా ఉంటుంది కదా, ఇది 0 డిగ్రీస్, ఇట్లా డివిజన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 యాంపియర్స్ అనుకుందాం, ఇట్లా డివిజన్ ఉన్నాయి. ఇది ఫైనల్ ఫుల్ స్కేల్ రీడింగ్ 10 యాంపియర్స్ అనుకుందాం. ఓకే, పాయింటర్ అనేది ఇక్కడ హింజ్ అయి ఉంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి కదులుతుంటుంది. సో పాయింటర్ మూవ్మెంట్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది, ఈ 0 రీడింగ్ దగ్గర నుంచి 10 యాంపియర్స్ ఈ మ్యాక్సిమం రీడింగ్ వరకే కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత ఉంది యాంగిల్ 90 డిగ్రీస్ ఉంటుంది అప్రాక్సిమేట్గా, ఎప్పుడైనా డిజైనింగ్ 90 డిగ్రీస్. ఇప్పుడు డిఫ్లెక్షన్ ఈజ్ అట్ 45 డిగ్రీస్ అని అంట. 45 డిగ్రీస్ అంటే 45 డిగ్రీస్ దగ్గర, అంటే 0 దగ్గర నుంచి 45 డిగ్రీస్ దగ్గర మనకి ఏముంది రీడింగు 5 యాంపియర్స్ ఉన్నది. అర్థమైందా? సో ఇది ఇక్కడ చెప్పేటువంటి ఆ డిఫ్లెక్షన్ అనమాట. సో ద డిఫ్లెక్షన్ ఇస్ నథింగ్ బట్ తీటా, యాంగిల్ తీటానే మనకి డిఫ్లెక్షన్ అనమాట. సో క్యాల్కులేట్ ద డిఫ్లెక్టింగ్ టార్క్ టీడీ కనుక్కోమంటున్నాడు అండ్ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే వెన్ కరెంట్ ఈస్ 1.5 యాంపియర్స్ అని అడుగుతున్నాడు. ఫైన్, కనుక్కుందాం, పెద్ద కష్టమైన పనేం కాదు, ఎందుకంటే ఆల్రెడీ మన దగ్గర ఫార్ములా ఉన్నది కదా. సో ఒక మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అనే వాడు క్లియర్గా డిక్లేర్ చేసిండు కాబట్టి మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్లో టీడీ డిఫ్లెక్టింగ్ టార్క్ ఫార్ములా ఏంటిది ఆల్రెడీ చెప్పిన, ఇండక్టర్ ఎనర్జీ ఫార్ములాకి వెళ్ళి తీసుకోవాలి. ½ LI² ఉన్నట్లు ½
ఎల్ఐ స్క్వేర్ కదా, ఐ స్క్వేర్ తీసుకోండి ఇక్కడ, ఇంటూ ఎల్ బదులు డిఎల్/డిటి, డిఎల్/డిటి ఇది ఫార్ములా. ఓకే, డిఎల్ అంటే ఏంది, చేంజ్ ఇన్ ఇండక్టెన్స్. డి థీటా అంటే ఏంది, చేంజ్ ఇన్ రేడియన్స్ ఆర్ చేంజ్ ఇన్ డిఫ్లెక్షన్, చేంజ్ ఇన్ డిఫ్లెక్షన్ ఇన్ రేడియన్స్ అనమాట. యూనిట్స్ వచ్చేసి రేడియన్స్. సో ఇక్కడ మనకి డిఫ్లెక్షన్ ఎలా ఇచ్చారు, డిగ్రీస్లో ఇచ్చారు, కానీ మనం ఇక్కడ ఫార్ములాలో యూజ్ చేసేటప్పుడు రేడియన్స్ వాడాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, రేడియన్స్లో వాడాలి. ఇప్పుడు డిగ్రీస్ని రేడియన్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ డిగ్రీస్ ఉన్నాయి, దీన్ని రేడియన్స్లో ఎట్లా రాయాలంటే ఎక్స్ ఇంటూ π/180 రాయాలి. అర్థమవుతుందా? నెక్స్ట్ రేడియన్స్ ఉన్నాయి నీ దగ్గర, దాన్ని డిగ్రీస్లో రాయాలి. యాంగిల్ ఎక్స్ రేడియన్స్ ఉన్నది, దాన్ని డిగ్రీస్లో రాయాలంటే ఎక్స్ ఇంటూ 180/π చేయాలి. చేస్తే అప్పుడు మనకి డిగ్రీస్లోకి కన్వర్ట్ అయిపోతుంది అది. ఇవి కొన్ని బేసిక్ కన్వర్షన్స్ మనకి తెలిసి ఉండాలి ఆల్రెడీ. ఫైన్. ఇక్కడ మనకి టీడీ వాల్యూ అడుగుతున్నాడు. టీడీ వాల్యూ కావాలంటే మనకి ఐ వాల్యూ కావాలి. ఐ వాల్యూ ఇచ్చిండా? ఎస్, 1.5 amperes ఇచ్చిండు. నెక్స్ట్ డిఎల్/డిటీటా వాడు ఇండైరెక్ట్గా ఇచ్చిండు, అంటే ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చిండు. ఈ టేబుల్ ఏం జరుగుతుంది, డిఫ్లెక్షన్ మారుతున్న కొద్దికి ఇండక్టెన్స్ కూడా చేంజ్ అవుతున్నది, అవునా? అయితే డిఫ్లెక్షన్ మారుతున్న కొద్దికి ఇండక్టెన్స్ చేంజ్ అవుతుంది కాబట్టి ఆ టేబుల్ నుంచే అక్కడ మనం ఒక డిఫరెన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం 1.5 amperes ఎక్కడ ఉందయ్యా, 1.4, 1.6 ఇచ్చిండు. ఈ రెండింటి మధ్యలోనే 1.5 amperes కూడా ఉండాలి. సో 1.4, 1.6 మధ్యలో 1.5 ఉంది కాబట్టి 1.4 to 1.6 ఒక స్ట్రైట్ లైన్ అనుకుంటే ఆ స్ట్రైట్ లైన్ మొత్తానికి కూడా సేమ్ స్లోప్ ఉంటుంది. ఓకే, సో 1.4 నుంచి 1.6 amperes మధ్యలో ఎంత ఇండక్టెన్స్ చేంజ్ ఉంది, డిఎల్ ఎంత ఉంది చేంజ్ ఇన్ ఇండక్టెన్స్ చూడండి, 577.8, 576.5, 577.8 మైనస్ 576.5 చేస్తే 1.3 మైక్రో హెన్రీ. ఇంత ఇండక్టెన్స్లో చేంజ్ వచ్చింది. నెక్స్ట్ డి థీటా 1.6 నుంచి 1.4 మధ్యలో ఎంత యాంగిల్ చేంజ్ అయింది, ఇంత 61.5 ఉన్నది 49.5కి వెళ్ళి వచ్చింది. అది ఎంత గ్యాప్ ఎంత ఉన్నది రెండింటి మధ్యలో, 61.5 మైనస్ 49.5, 12 ఉన్నది. ఓకే, ఇప్పుడు ఈ 12 అనేది డిగ్రీస్, 60 ఇక్కడ ఆల్రెడీ వాడు డిగ్రీస్లో ఇచ్చిండు చూడండి. ఈ 12 డిగ్రీస్లో తీసుకుంటే నీకు ఆన్సర్ రాదు. నేనేం చెప్పినా రేడియన్స్లో కావాలన్నా, డిగ్రీస్ని రేడియన్స్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ π/180 degrees చేయాలి. సో ఈ 12 ఇంటూ π/180 degrees చేయండి. ఇది చేస్తే 0.209 రేడియన్స్ వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు ఫార్ములాలో వేయండి. ఇప్పుడు డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ కరెంట్ 1.5 స్క్వేర్ ఇంటూ డిఎల్ ఎంత చేంజ్ ఎంత వచ్చింది, 1.3 ఇంటూ 10⁻⁻6 కదా, డివైడెడ్ బై డి థీటా ఎంత ఉంది 0.209, అవునా? దీన్ని మొత్తాన్ని క్యాలిక్యులేటర్లో కొడితే ఏమొస్తుంది? వీడియో స్లోగా నడుస్తుంది సార్, నాకు బోర్ కొడుతుందంటే కొంచెం ఫాస్ట్ చేసుకొని స్కిప్ చేయండి, లేదు డీటెయిల్గా చదువుకుందామంటే ఫాలో విత్ మీ. ఎందుకంటే నేను క్లాస్ చెప్పేది మోస్ట్ అడ్వాన్స్డ్ స్టూడెంట్స్కి అయితే చెప్పడం లేదు, 100%. క్యాలిక్యులేటర్లు కొడితే ఇంత వస్తుంది చూసిరా, ఎంత 6.997 ఇంటూ 10⁻⁻7 టార్క్ యూనిట్స్ న్యూటన్ మీటర్స్, అప్రాక్సిమేట్గా 7 మైక్రో న్యూటన్ మీటర్ అని కూడా రాయొచ్చు డిఫ్లెక్టింగ్ టార్క్. ఫైన్. నెక్స్ట్ స్ప్రింగ్ కాన్స్టెంట్ అడుగుతున్నాడు. సో స్ప్రింగ్ కంట్రోల్ యూజ్ చేస్తున్నాము అని అన్నట్టు దాని మీనింగ్. అట్ ఈక్విలిబ్రియం టీడీ ఈజ్ ఈక్వల్ టు టీసీ.
ఈ టీసీనే కే ఇంటూ తీటా అని రాస్తాం, మనకు తెలిసిందే మనకి. ఓకే, సో ఇక్కడ నుంచి నాకు కే వాల్యూ కావాలి, స్ప్రింగ్ కాన్స్టెంట్ కే అడుగుతున్నాడు. కే అంటే ఏం చేయాలి, టీడీ బై తీటా చేయాలి. ఇప్పుడు ఈ తీటా ఎక్కడ, 1.5 ఆంపియర్స్ దగ్గర తీటా వాల్యూ ఎంత ఉన్నది, 1.5 ఆంపియర్ దగ్గర తీటా ఎంత ఉన్నది, ఇప్పుడు 1.4 1.6కి మధ్యలో 1.5 ఉన్నది. ఓకే, 1.4 దగ్గర డిఫ్లెక్షన్ 49.5, 1.6 దగ్గర డిఫ్లెక్షన్ 61.5, అవునా? ఈ రెండింటి మధ్యలోనే 1.5 డిఫ్లెక్షన్ కూడా ఉంటుంది కదా. అంటే ఈ రెండింటిని సమ్ చేసి యావరేజ్ చేస్తే నాకు 1.5 దగ్గర డిఫ్లెక్షన్ ఎంతో తెలుస్తుంది. అంటే ఏం చేయాలి, రెండింటి యొక్క మిడ్ పాయింట్ తీసుకోవాలి. 49.5 ప్లస్ 61.5 డివైడెడ్ బై 2 చేస్తే అయిపోతుంది. ఎంత వచ్చింది, 55.5. సో 1.5 ఆంపియర్స్ దగ్గర డిఫ్లెక్షన్ 55.5, 1.5 ఆంపియర్స్ దగ్గర 55.5 డిగ్రీస్. కానీ డిగ్రీస్ ఉంది, మళ్ళీ మోసపోవద్దు, రేడియన్స్ కింద కన్వర్ట్ చేసుకోవాలి. 55.5 ఇంటూ పై ఇంటూ 180, పై బై 180, 0.968. డిఫ్లెక్టింగ్ టార్క్ ఎంత, 7 ఇంటూ 10⁻⁻6 డివైడెడ్ బై 0.968. 7 ఇంటూ 10⁻⁻6 డివైడెడ్ బై 0.968. 7.23 ఇంటూ 10⁻⁻6 న్యూటన్ మీటర్ పర్ రేడియన్స్. దీని యొక్క ఫైనల్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఇది. అయితే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ టేక్అవే, స్ప్రింగ్ కాన్స్టెంట్ యొక్క యూనిట్స్ ఏంటిదని కూడా క్వశ్చన్ ఫ్రేమ్ కావడానికి స్కోప్ ఉన్నది. స్ప్రింగ్ కాన్స్టెంట్ కే ఈజ్ ఈక్వల్ టు టీడీ టార్క్ బై యాంగిల్. టార్క్ యూనిట్స్ న్యూటన్ మీటర్స్, యాంగిల్ యూనిట్స్ రేడియన్స్. న్యూటన్ మీటర్ పర్ రేడియన్ అనేది దీని యొక్క స్ప్రింగ్ కాన్స్టెంట్ వాల్యూ, దాని యొక్క యూనిట్స్. ఓకే, అది కూడా క్వశ్చన్ అడిగితే మీరు గుర్తుపెట్టుకోవడానికి ఇంపార్టెంట్ పాయింట్ అది. ఫైన్, అయిపోయింది, అది అయిపోయింది. ఇప్పుడు ఇంకొక క్వశ్చన్, ఇదే కాన్సెప్ట్ని ముందుకు తీసుకెళ్తూ యూ ట్రై టు సాల్వ్ దిస్ క్వశ్చన్. చూద్దాం, మీరు ట్రై చేయండి, వీడియో పాజ్ చేసి ఒకసారి ట్రై చేయండి. ఐ విల్ కంటిన్యూ మై సొల్యూషన్ నౌ. సో ఫైండ్ ద కరెంట్ అండ్ టార్క్ టు గివ్ అ డిఫ్లెక్షన్ ఆఫ్ 30 degrees అండ్ 80 degrees. సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఇచ్చిండు, 30 degrees ఆప్షన్ ఇచ్చిండు, 80 degrees ఆప్షన్ ఇచ్చిండు. ఓకే, 30 degrees 80 degrees ఆప్షన్ ఇచ్చిండ్రు. అంటే ఎంత డిఫ్లెక్షన్ ఉన్నప్పుడు ఎంత ఇండక్టెన్స్ ఇచ్చిండు, ఎంత ఇండక్టెన్స్ ఉన్నది అనే పాయింట్ ఇచ్చిండు. సో మనం అడిషనల్గా ఏంటంటే అంత డిఫ్లెక్షన్ అన్నప్పుడు ఎంతో కొంత కరెంట్ చూపిస్తుంది అండ్ టార్క్ ఎంతనో కనుక్కోవాలంటున్నాడు. సో దీంట్లో మనకి పనికొచ్చేటువంటి ఫార్ములాస్ ఏముంటుంది, అదే ఫార్ములా, టీడీ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఐ స్క్వేర్ డిఎల్ బై డి తీటా, డిఎల్ బై డి తీటా. ఇప్పుడు ఈ ఫార్ములా కాకుండా మనకి డిఫ్లెక్టింగ్ టార్క్కి ఇంకొక ఫార్ములా ఉన్నది, స్ప్రింగ్ కంట్రోల్ యూజ్ చేస్తే కే ఇంటూ తీటా, అవునా? కే ఇంటూ తీటా. ఆల్రెడీ స్ప్రింగ్ కాన్స్టెంట్ కే వాల్యూ ఇచ్చిర్రు, ఇక్కడ 0.4 ఇంటూ 10⁻⁻6 న్యూటన్ మీటర్ పర్ డిగ్రీ ఇచ్చిర్రు. ఓకే, కే వాల్యూ అవైలబుల్ ఉన్నది అండ్ నీ దగ్గర తీటా వాల్యూ కూడా అవైలబుల్ ఉన్నది. సో ప్రతి తీటా దగ్గర నీకు డిఫ్లెక్టింగ్ టార్క్ వాల్యూ తెలిసిపోయింది నీకు ఆల్రెడీ. ఫస్ట్ చూడు, తీటా ఈజ్ ఈక్వల్ టు 30 degrees డైరెక్ట్ ఇచ్చేసిండు వాడు. డిఫ్లెక్టింగ్ టార్క్ టీడీ ఈజ్ ఈక్వల్ టు కే ఇంటూ తీటా. కే ఎంత, 0.4 ఇంటూ 10⁻⁻6 న్యూటన్ మీటర్ పర్ డిగ్రీ. సో డైరెక్ట్లీ ఇంటూ 30 degrees చేసేసుకోవచ్చు నువ్వు. చేసేస్తే ఎంత, 30 ఇంటూ 0.4 12. సో 12 ఇంటూ 10⁻⁻6 న్యూటన్ మీటర్ 30 degrees దగ్గర టార్క్. ఓకే, సేమ్ లాజిక్ మీద
థీటా ఈజ్ ఈక్వల్ టు 80 degrees ఉన్నప్పుడు ఎట్లా 0.4 ఇంటూ 10⁻⁻6 ఇంటూ 80 degrees. 32 ఇంటూ 10⁻⁻6 న్యూటన్ మీటర్ వస్తుంది. ఇది టార్క్ వాల్యూస్. ఇప్పుడు నాకు టార్క్ వాల్యూ తెలుసు, కరెంట్ వాల్యూ కనుక్కోవాలి. dl/dθ అనేది ఆ టేబుల్ని చూసి నేను పట్టేయలేమా? ఈజీగా పట్టేయచ్చు. ఇప్పుడు 30 degrees దగ్గర కావాలి. 30 degrees అనేది 20కి ఇక్కడ 40కి మధ్యలో ఉన్నది. సో 20కి 40కి మధ్యలో యావరేజ్ తీసుకుంటే నాకు సరిపోతుంది కదా. అంటే ఆ రీజియన్లో నాకు dl/dθ వాల్యూ వచ్చేస్తుంది నాకు. ఓకే, సో 30 degrees రేంజ్లో నేను dl/dθ తీసుకుందాం. సో 30 degrees అనేది 20కి 40కి సెంటర్ పాయింట్ ఉంది కాబట్టి ఆ రేంజ్లో తీసుకుంటాను. 20 to 40 రేంజ్లో ఎంత చేంజెస్ వస్తున్నాయి అనేది తీసుకుంటాను. దాంట్లో యావరేజ్గా కలిసిపోతుంది అది. సో యావరేజ్గా 40లో ఇంత, 20లో ఇంత ఇండక్టెన్స్. సో 355.5 మైనస్ 335 డివైడెడ్ బై 40 మైనస్ 20 dθ 40 మైనస్ 20 అయిపోతుంది. ఇది చూడండి డిగ్రీస్లో ఉన్నది. నేనేం చెప్పినా డిగ్రీస్ని ఎప్పుడైనా కానీ రేడియన్స్ కింద కన్వర్ట్ చేయాలి. సో ఈ 40 మైనస్ 20 అంటే 20 రేడియన్స్ వస్తుంది కదా. 5/180 కిందనే మల్టిప్లై చేసేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం మన క్యాల్కులేటర్లో వేసి చెక్ చేస్తే 58 ఎంత వస్తుంది? 58.72 మైక్రో హెన్రీ వస్తుంది. మైక్రో హెన్రీ పర్ రేడియన్స్. ఇది దీని యొక్క ఫార్ములా. ఇప్పుడు నాకు ఐ వాల్యూ కావాలి. సో ఈ ఫార్ములా నుంచి నేను ఐ వాల్యూ కనిపెట్టలేనా? ఐ ఈజ్ ఈక్వల్ టు 2TD బై dl/dθ అండర్ రూట్ అయిపోతుంది డైరెక్ట్ ఈ ఫార్ములా నుంచి తీసుకుంటే. సో ఆ ఫార్ములా ప్రకారం నేను ఇక్కడ వాల్యూస్ అన్నిటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు 2 ఇంటూ టీడీ వాల్యూ ఎంత? 12 ఇంటూ 10⁻⁻6 నా డిఫ్లెక్టింగ్ టార్క్ డివైడెడ్ బై dl/dθ ఎంత? 58.72 మైక్రో కదా ఇంటూ 10⁻⁻6. దీన్ని నేను మళ్ళీ క్యాలిక్యులేటర్లో సాల్వ్ చేస్తే ఎంత వస్తుంది? 0.639 అంటే అప్రాక్సిమేట్లీ 0.64 amperes కరెంట్. సో కరెంటు 0.64 amperes. సేమ్ అదేవిధంగా 80 degrees ఉన్నప్పుడు కరెంట్ వాల్యూ ఏమొస్తుందో ప్లీజ్ సెండ్ మీ ఇన్ కామెంట్. ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇవి చక్క చేసుకుంటూ పోదాం. సో దీనికి బెటర్ వి విల్ టేక్ అన్ హైలైటర్, బాగుంటుంది. రైట్, ఇప్పుడు ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్స్ కెన్ బి డిస్టింగ్విష్డ్ ఫ్రమ్ ఈచ్ అదర్ బై లుకింగ్ ఎట్. అంటే ఒక పిఎంఎంసి ఇన్స్ట్రుమెంట్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్ చూడగానే అరే ఇది పిఎంఎంసి రా, ఇది ఎంఎంఎంసి, పిఎంఎంసి ఇది ఎంఐ ఇన్స్ట్రుమెంట్ అని నువ్వు వేరు చేయడానికి ఏది పట్టుకుంటే నీకు తెలిసిపోతుంది తేడా. పాయింటర్ని చూస్తే తెలుస్తుందా, స్కేల్ని చూస్తే తెలుస్తుందా, టర్మినల్ సైజ్ని చూస్తే తెలుస్తుందా, స్కేల్ రేంజ్ని చూస్తే తెలుస్తుందా? స్కేల్ని చూస్తే తెలుస్తుంది. ఎందుకు రెండింటికి స్కేల్స్లో ఉన్న తేడా ఏంటిది? ఎంఐలో స్కేల్ వచ్చేసి ఏముంటుంది? నాన్ లీనియర్ స్కేల్ ఉంటుంది అని చెప్పినా కదా ఆల్రెడీ. నాన్ లీనియర్ స్కేల్ ఉంటుంది. అదే పిఎంఎంసికి లీనియర్ స్కేల్ ఉంటుంది. లీనియర్ స్కేల్ అంటే నాన్ లీనియర్ స్కేల్ అంటే తేడా తెలుసు మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్కేల్ అనుకుంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి 0 to 1 ఆంపియర్, 1 ఆంపియర్ తేడా అనుకుంటే సేమ్ అంతే డిస్టెన్స్ తర్వాత నీకు 2 amperes వస్తుంది. అంటే ఎవ్రీ 1 ఆంపియర్కి గ్యాప్ అనేది సేమ్ ఉంటుంది. నాన్ లీనియర్ స్కేల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడి నుంచి ఇక్కడికి 0 to 1 అంటే 1 నుంచి 2కి గ్యాప్ పెరిగిపోతుంది, 2 నుంచి 3కి ఇంకా పెరిగిపోతుంది. ఓకే, ఐ హోప్ యూ గెటింగ్ ద పాయింట్. నెక్స్ట్ అది నాన్ లీనియర్ స్కేల్స్ అంటారు. ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ వెన్ మెజరింగ్ వోల్టేజెస్ ఆర్ కరెంట్స్ indicate same values of measurements for both ascending and descending values, indicate higher value of measurand. Measurand అంటే ఆల్రెడీ నేను ఫస్ట్ వీడియోలోనే చెప్పినా నేను మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్. ద క్వాంటిటీ అండర్ మెజర్మెంట్. ఒక యామ్మీటర్లో దేని మెజర్ చేస్తాం? కరెంట్ని మెజర్ చేస్తాం. సో కరెంట్ ఈజ్ మెజరండ్. వోల్ట్ మీటర్ యొక్క మెజరండ్ ఎవరు? వోల్టేజ్. వాట్ మీటర్ మెజరండ్ ఎవరు? పవర్.
ఇండికేట్ హైయర్ వాల్యూ ఆఫ్ మెజర్మెంట్ ఫర్ డిసెండింగ్ వాల్యూ. ఇది ఆన్సర్. ఆల్రెడీ మనం లాస్ట్ క్లాస్లో ఎర్రర్స్లో చదువుకున్నాం. అంటే మనము అసెండింగ్ వాల్యూస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం, కరెంట్ ఫస్ట్ 0 పెట్టినాం, 1 2 3 4 5 అట్లా కరెంట్ వాల్యూ ఇంక్రీజ్ చేస్తున్నాం. ఆ కరెంట్ని మానిటర్ చేయడానికి ఆ సర్క్యూట్లో ఒక యామ్మీటర్ పెట్టుకున్నాం. సో మనం కరెంట్ ఎట్లా వేరీ చేస్తుంటే యామ్మీటర్లో కూడా కరెంట్ రీడింగ్ అనేది కూడా పెరుగుకుంటూ పోతూనే ఉంటుంది. సరే 0 to 5 ఆంపియర్స్ మ్యాక్సిమం కరెంటు మనం చేసినాం. ఇప్పుడు ఒరిజినల్గా నేను సర్క్యూట్లో కరెంట్ తగ్గిస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ 5 నుంచి 4 ఆంపియర్స్ చేసిన, కానీ నా మీటరు 4 ఆంపియర్స్ కంటే కొంచెం ఎక్కువ చూపిస్తుంది, లైక్ 4.5 ఆంపియర్ చూపిస్తుంది. ఎందుకు? అది హిస్టెరిసిస్ ఎఫెక్ట్ అని చెప్పాను నేను ఆల్రెడీ, రిటెంటివిటీ వల్ల. సో దిస్ ఈజ్ హిస్టెరిసిస్ ఎర్రర్ అనమాట. హిస్టెరిసిస్ ఎర్రర్. ఈ హిస్టెరిసిస్ ఎర్రర్ అనేది డీసీలో ఉంటుంది, ఏసీలో కూడా ఉంటుంది. ఓన్లీ ఎడ్డీ కరెంట్ ఎర్రర్ అనేది ఏసీ సర్క్యూట్స్లో ఉంటుంది, ఏసీ మెజర్మెంట్లో వస్తుంది. నెక్స్ట్, ఎంఐ వోల్ట్ మీటర్ ఇండికేట్స్ సేమ్ వాల్యూ ఫర్ ఏసీ అండ్ డీసీ, లోవర్ వాల్యూ ఫర్ ఏసీ వోల్టేజెస్ దాన్ ఫర్ కరెస్పాండింగ్ డీసీ. ఆన్సర్ వచ్చేసింది ఇదే. ఎంఐ ఇన్స్ట్రుమెంట్ ఏసీ మీద డీసీ కంటే కూడా తక్కువ వాల్యూస్ని చూపిస్తుంది. ఆల్రెడీ మన ఫస్ట్ ఎగ్జాంపుల్ అదే. హారిజాంటల్లీ మౌంటెడ్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ యూజ్. సి, ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ అంటేనే యూజ్ చేసేది ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగ్. ఎంఐ ఇన్స్ట్రుమెంట్ మాత్రమే కాదు, ఇప్పుడు మనం ఆల్మోస్ట్ ఏ ఇన్స్ట్రుమెంట్ తీసుకున్నా కూడా, అంటే పిఎంఎంసి కాకుండా మనకు ఉన్నవి రెండే ఇన్స్ట్రుమెంట్స్, మూవబుల్ ఇన్స్ట్రుమెంట్స్, ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్. నెక్స్ట్ దీని తర్వాత చదువుకుంటాం డైనమోమీటర్ టైప్ ఇన్స్ట్రుమెంట్స్. ఈ రెండింటికి కూడా ఎయిర్ ఫ్రిక్షన్ డ్యాంపింగే వాడతాం. పిఎంఎంసీలో మాత్రమే మనకి ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ వస్తుంది, ఎందుకంటే లోపల మనం ఒక అల్యూమినియం ఫ్రేమ్ను వాడతాం కాబట్టి దాని ద్వారా మనకి ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ అనేది కుదురుతుంది అనమాట. మళ్ళీ సింగిల్ ఫేజ్ ఇండక్షన్ మోటార్ టైప్ ఇండక్షన్ టైప్ మీటర్స్లో మళ్ళీ ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ వాడతాం మళ్ళీ. నెక్స్ట్, ద రీజన్ వై ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్. ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్లో ఎడ్డీ కరెంట్ డ్యాంపింగ్ ఎందుకు యూజ్ చేయలేం? ఇది కొంచెం ఏదో ఫార్మాటింగ్ ఎర్రర్ అనుకుంటా, అన్ని నెంబర్స్ పడ్డాయి ఇట్లా. ఇది ఆప్షన్ ఏ, ఇది బి, ఇది సి, ఇది డి. దే హ్యావ్ స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. అవును, స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉన్నది అసలు ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్కి, వీక్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, అది ఆప్షనే రాంగ్. దే ఆర్ నార్మలీ యూజ్డ్ ఇన్ వర్టికల్ పొజిషన్. అది గ్యారంటీ కాదే. మనకి ఎంఐ ఇన్స్ట్రుమెంట్స్లో 2 రకాలు ఉన్నాయి. ఏంటిది? మనకి అట్రాక్షన్ టైప్ ఉన్నది అండ్ రిపల్షన్ టైప్ ఉన్నది, అవునా? అయితే అట్రాక్షన్ టైప్కి రిపల్షన్ టైప్కి తేడా ఏంటిదంటే, కంట్రోలింగ్ టార్క్ ఇక్కడ మనము గ్రావిటీ కంట్రోల్ యూజ్ చేస్తున్నాం. అట్రాక్షన్ టైప్లో గ్రావిటీ కంట్రోల్ వాడినప్పుడు మనకి బ్యాలెన్సింగ్ వెయిట్ అనేది టువర్డ్స్ ది గ్రౌండ్ పాయింట్ అవుతుంది, కాబట్టి మనం దీన్ని ఎప్పుడు నిలబెట్టిన పొజిషన్లో, వర్టికల్ పొజిషన్లో మాత్రమే వాడతాం. సో అట్రాక్షన్ టైప్ ఎంఐ మీటర్స్ జనరల్గా వర్టికల్ పొజిషన్లో వాడతాం. రిపల్షన్లో మనము స్ప్రింగ్ యూజ్ చేస్తాం. సో స్ప్రింగ్ అంటే ఏంటిది? ఎనీ పొజిషన్ మనకి హారిజాంటల్ పడుకోబెట్టచ్చు, నిలబెట్టచ్చు, మీటర్ని నడుస్తుంది. సో ఇది కూడా కరెక్ట్ ఆన్సర్ కాదు ఇక్కడ. దే నీడ్ అ లార్జ్ డాంపింగ్ ఫోర్స్ విచ్ కెన్ బి ప్రొవైడెడ్ ఓన్లీ బై ఎయిర్ ఫ్రిక్షన్. సి, రీజన్ వై ఎడ్డీ కరెంట్ డాంపింగ్ కెనాట్ బి యూజ్డ్ ఇన్ మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్స్ అని అంటే, నీడ్ లార్జ్ డాంపింగ్ ఫోర్స్ విచ్ కెన్ బి ప్రొవైడెడ్ ఓన్లీ బై ఎయిర్ ఫ్రిక్షన్. చూడండి, డాంపింగ్ ఫోర్స్ అనేది ఎప్పుడు లార్జ్ ఉండకూడదు, లెస్ ఉండకూడదు. అక్కడ ఎంత వైబ్రేషన్ ఉందో ఆ సిస్టమ్ అంతే మనము ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ నేను డాంపింగ్ గురించి చెప్పిన. లార్జ్ డాంపింగ్, ఓవర్ డాంపింగ్ ఇస్తే మీటర్ యొక్క రెస్పాన్స్ ఏమైపోతుంది? స్లో అయిపోతుంది, స్లగిష్ రెస్పాన్స్ అవుతుంది. ఇఫ్ నాట్ యూ కెన్ మళ్ళీ ఒకసారి బేసిక్స్కి వెళ్ళి చూడండి. ఆప్షన్ సి కూడా ఆన్సర్ కాదు. ఇక నువ్వు చూడకుండా కూడా ఆప్షన్ డి ఆన్సర్ అని చెప్పొచ్చు, బట్ ఎనీవేస్ చూడండి. దే హ్యావ్ వీక్ ఆపరేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ ఎ పర్మనెంట్ మ్యాగ్నెట్ రిక్వైర్డ్ ఫర్ ఎడ్డీ కరెంట్ డాంపింగ్ వుడ్ డిస్టార్ట్ ద ఆపరేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. దిస్ ఇస్ కరెక్ట్. మనము ఎడ్డీ కరెంట్ డాంపింగ్ని మళ్ళీ క్రియేట్ చేయాలనుకుంటే మనం ఎక్స్టర్నల్గా ఇంకొక పర్మనెంట్ మ్యాగ్నెట్ తీసుకురావాల్సి ఉంటుంది అనమాట. జనరల్గా యూ షేప్డ్ మ్యాగ్నెట్స్ని తీసుకొస్తాం అనమాట. ఎప్పుడైనా కానీ పర్మనెంట్ మ్యాగ్నెట్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్ట్రెంత్ అనేది కాన్స్టెంట్ ఉంటుంది, కొంచెం స్ట్రాంగ్ ఉంటుంది యాజ్ కంపేర్ టు వాట్ వీ యూజ్ ఇన్ దిస్ మెషిన్స్, ఇన్ దిస్ మీటర్స్. ఓకే, అందుకనే మనం చెప్పాం పర్మనెంట్ మ్యాగ్నెట్ మూవింగ్ కాయిల్లో పర్మనెంట్ మ్యాగ్నెట్ ఫ్లక్స్ డెన్సిటీ ఎక్కువ ఉన్నది దీని కంపారిజన్. అందుకని దాన్ని స్ట్రాంగ్ ఫ్లక్స్ అని అన్నాం, దీన్ని వీక్ ఫ్లక్స్ అన్నాం. నెక్స్ట్, frequency range of MI instruments is direct question, option D. Power frequencies of 0 to 125 Hz. Next question, spring controlled MI instrument exhibits a square law response resulting in a non-linear scale. Idi unnade vastavame. The shape of the scale can be made almost linear by. Okay.
మళ్ళీ ఇది కొంచెం ఆలోచించదగిన క్వశ్చన్ ఇది. ఇక్కడ ఏమంటున్నాడు, మనకి ఇనీషియల్గా స్కేల్ అనేది నాన్ లీనియర్. ఎందుకు నాన్ లీనియర్? తీటా డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐ స్క్వేర్ అని చెప్పేసి అనడం జరిగింది. ఇప్పుడు దీన్ని నేను లీనియర్ చేయాలి అని అంటున్నాడు. ఇదేంటిది? ఇది నాన్ లీనియర్ ప్రాపర్టీ ఇది. ఇప్పుడు నేను దీన్ని లీనియర్ చేయాలి. లీనియర్ అంటే ఏంటిది? తీటా ప్రపోర్షనల్ టు ఐ చేయాలి. తీటా ప్రపోర్షనల్ టు కరెంట్ ఉండాలి. సో నేను దీన్ని ఏమని రాస్తానంటే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు సమ్ కాన్స్టెంట్ K1 ఇంటూ తీటా అని రాస్తాను. సమ్ కాన్స్టెంట్ K1 ఇంటూ తీటా అని రాస్తాను. ఏంటిది? స్కేల్ లీనియర్ ఉన్నప్పుడు. ఇది ఏదో ఒప్పుకుంటారు కదా మీరు, లీనియర్ స్కేల్కి ఇదే కండిషన్ కదా. కరెంట్ అనేది సమ్ K1 ఇంటూ తీటాకి ప్రపోర్షనల్గా ఉండాలి. ఇప్పుడు మనకి మూవింగ్ ఎయిర్ ఇన్స్ట్రుమెంట్లో డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఐ స్క్వేర్ డిఎల్ బై డి తీటా అనేది మనకు ఉన్న ఫార్ములా. ఈ టీడీని స్ప్రింగ్ కంట్రోల్ వాడుతున్నాడు కాబట్టి స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఇంటూ తీటా అని కూడా రాయొచ్చు కదా. సో స్ప్రింగ్ కాన్స్టెంట్ K ఇంటూ తీటా ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ ఐ స్క్వేర్ ఇంటూ డిఎల్ బై డి తీటా. మనకి స్కేల్ లీనియర్గా ఉండాలంటే కరెంట్ ఈజ్ ఈక్వల్ టు ఏం కావాలి? కొత్త కాన్స్టెంట్ K1 ఇంటూ తీటా కావాలి. లీనియర్ స్కేల్ కావాలన్నప్పుడు స్క్వేర్ ఇంటూ డిఎల్ బై డి తీటా కావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి, నేను డిఎల్ బై డి తీటా ఈజ్ ఈక్వల్ టు రాస్తున్నాను. నేను ఇక్కడ డిఎల్ బై డి తీటా చేస్తున్నాను. చేస్తే ఏమొస్తుంది నాకు? 2K ఇంటూ తీటా డివైడెడ్ బై K1 స్క్వేర్ ఇంటూ తీటా స్క్వేర్. తీటా తీటా క్యాన్సిల్ అయిపోతుంది. ఓకే, ఏమైపోతుంది? 2K బై K1 ఇంటూ 1 బై తీటా అయిపోతుంది. ఇప్పుడు 2 అనేది ఒక కాన్స్టెంట్ నెంబరే, K అనేది స్ప్రింగ్ కాన్స్టెంట్, K1 అనేది కొత్త కాన్స్టెంట్, లీనియర్ కాన్స్టెంట్ మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. ఈ 1 బై తీటా, ఈ తీటాను అవతల పంపించండి. ఏమైపోతుంది? తీటా ఇంటూ డిఎల్ బై డి తీటా ఈజ్ ఈక్వల్ టు, ఇదంతా ఒక కాన్స్టెంటే కదా, 2K బై K1 స్క్వేర్ అనేది కాన్స్టెంటే. సో మనకి కండిషన్ కూడా వచ్చేసింది. చూడండి ఏమంటున్నాడు, ఆప్షన్ డి ఆన్సర్ అయిపోతుంది. తీటా ఇంటూ డిఎల్ బై డి తీటా ఇస్ అ కాన్స్టెంట్. మనం ఎప్పుడైతే తీటా ఇంటూ డిఎల్ బై డి తీటా అని కాన్స్టెంట్ మెయింటైన్ చేస్తే మనకి లీనియర్గా దీన్ని మార్చుకోవచ్చు మనం. నెక్స్ట్, ఇన్ ఎ వోల్ట్మీటర్ ఏ వోల్టేజ్ ఆఫ్ 10√2 రిఫ్లెక్ట్స్ బై అన్ యాంగిల్ 90 degrees. ఓకే, వేర్ డిఫ్లెక్టింగ్ టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద యాంగిల్ ఆఫ్ డిఫ్లెక్షన్. ఇది లీనియర్ స్కేల్ గురించి మాట్లాడుతున్నాడు. టీఎస్ఎస్పీడీసీఎల్ సబ్ ఇంజనీర్లు అడిగారట ఇది. ఇఫ్ ద డిఫ్లెక్షన్ ఈస్ 45 degrees, కంట్రోలింగ్ టార్క్ ఈస్ గ్రావిటీ కంట్రోల్, దెన్ ద రీడింగ్ ఇస్. కంట్రోలింగ్ టార్క్తోనే మనకి స్కేల్ అనేది డిసైడ్ అవుతుంది, ఫస్ట్ పాయింట్. సో గ్రావిటీ కంట్రోల్ వాడినప్పుడు కంట్రోల్ టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ తీటా. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన ఫ్యాక్టర్. ఇది సైన్ తీటా అట్ ఈక్విలిబ్రియం టీడీ ఈజ్ ఈక్వల్ టు టీసీ అని మనకు తెలిసినవే. ఫైనల్గా టీడీ ప్రపోర్షనల్ టు సైన్ తీటా అని కూడా రాయొచ్చు మనం. డిఫ్లెక్టింగ్ టార్క్ ప్రపోర్షనల్ టు సైన్ తీటా. అండ్ ఇక్కడ ఏం మీటర్ అనే పాయింట్ వాడు ఇవ్వలేదు కాబట్టి నేను దీన్ని పిఎంఎంసీ ఇన్స్ట్రుమెంట్ కింద కన్సిడర్ చేసుకుంటాను. పిఎంఎంసీ కింద కన్సిడర్ చేసుకుంటే డి తీటా ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు కరెంట్ కావచ్చు, లేదంటే ఆ వోల్టేజ్ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. సో వోల్టేజ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు సైన్ తీటా అయిపోయింది నాకు ఫైనల్గా. సో రేషియో చేస్తాను. V2 బై V1 ఈజ్ ఈక్వల్ టు సైన్ తీటా 2 బై సైన్ తీటా 1. ఇక్కడ V ఎందుకు పెట్టుకురుస్తారా అంటే ఇక్కడ వోల్ట్ మీటర్ అని ఇచ్చిండు కదా. వోల్ట్ మీటర్ అయినా కరెంట్ యామ్మీటర్ అయినా ఫరక పడదు. యామ్మీటర్ అంటే V2 ప్లేస్లో I2, V1 ప్లేస్లో I1 అంతే మార్చుకుంటాం. V2 వాల్యూ కావాలని అడుగుతున్నాడు వాడు. V2 ఈజ్ ఈక్వల్ టు V1 ఇంటూ సైన్ తీటా 2 బై సైన్ తీటా 1. V1 అంటే ఫస్ట్ వోల్టేజ్ ఎంత ఉండే? 10√2 ఉండే. సైన్ తీటా 2 సెకండ్ యాంగిల్ ఏమి ఇచ్చినాడు వాడు? డిఫ్లెక్షన్ ఈస్ 45 degrees అని అంటున్నాడు వాడు. సో సైన్ 45 degrees అంటే 1/√2. సైన్ తీటా 1 ఫస్ట్ యాంగిల్ ఎంత? 90 degrees. సైన్ 90 ఎంత? 1 ఇంటూ 1. √2 క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది? 10 volts వస్తుంది. ఆప్షన్ డి ఆన్సర్ అయిపోయింది.
సో అట్లా అడిగారు అనమాట అప్పట్లో క్వశ్చన్స్. నెక్స్ట్ ఇది TSNPDCL సబ్ ఇంజనీర్. టార్క్ ఆఫ్ ఎన్ యామ్మీటర్ వేరీస్ యాజ్ ద స్క్వేర్ ఆఫ్ ద కరెంట్. TD డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు I² అని డైరెక్ట్ మాట ఇచ్చేసాడు. అంటే బేసిక్గా హీస్ టాకింగ్ అబౌట్ ఏంటిది, MI ఇన్స్ట్రుమెంట్ అనుకుందాం. ద ఇన్స్ట్రుమెంట్ ఈజ్ ఎ స్ప్రింగ్ కంట్రోల్ అండ్ గివ్స్ ఎ డిఫ్లెక్షన్ ఆఫ్ 90 degrees ఫర్ ఎ కరెంట్ ఆఫ్ 6 amperes అండ్ ద డిఫ్లెక్షన్ ఆఫ్ కరెంట్ 3 amperes విల్ బి. స్ప్రింగ్ కంట్రోల్ అన్నాడు కాబట్టి స్ప్రింగ్ కంట్రోల్ అంటే కంట్రోలింగ్ టార్క్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డిఫ్లెక్షన్. సో అట్ ఈక్విలిబ్రియం మనం ఈ కండిషన్ డిఫైన్ చేయొచ్చు. I² ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు θ అని చెప్పొచ్చు. మళ్ళీ సేమ్ గదే ఫార్ములా వేసుకోవాలి. I²/I² ఈజ్ ఈక్వల్ టు θ2/θ1. వాడు ఇక్కడ θ2 వాల్యూ అడుగుతున్నాడు. θ2 ఈజ్ ఈక్వల్ టు θ1 ఇంటూ I²/I1². ఇనిషియల్ θ ఎంత ఉండే 90 degrees అని ఇచ్చిండు. తర్వాత I2 సెకండ్ ఎంత 3 amperes బై ఇనిషియల్ ఎంత 6 2 సారీ 3² 6² 90 ఇంటూ 3² అంటే 9 6² అంటే 36. సో ఇక్కడ మనము క్యాలిక్యులేషన్ చేయాలంటే మనం క్యాలిక్యులేటర్ ఉంటే అక్యురేట్గా వస్తుంది. సో ఇప్పుడు మన దగ్గర క్యాలిక్యులేటర్ లేదు. ఇట్లాంటప్పుడు ఎట్లా ప్రొసీడ్ కావాలి, ఎట్లా ప్రొసీడ్ కావాలంటే అప్రాక్సిమేట్ చేసుకుంటూ ప్రొసీడ్ కావాల్సి ఉంటుంది. సో ఓకే, నేను అప్రాక్సిమేషన్ చేద్దాం. ఎట్లా చేద్దాం, నేను ఎలా అప్రాక్సిమేషన్ చేయాలనుకుంటున్నానంటే ఈ కింద 36 ఏదైతే ఉందో నేను దీన్ని 35 కింద తీసుకుంటాను, పైన 9 ఏదైతే ఉందో దాన్ని 10 కింద తీసుకుంటాను. ఓకే, అప్రాక్సిమేట్గా దగ్గర దగ్గర ఉన్న వాల్యూస్ని తీసుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, టైం గడిచిపోతుంది, తొందరగా ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు నాకు ఏం క్యాలిక్యులేషన్ దొరకట్లేదు ఇప్పుడు ప్రజెంట్గా అయితే. నాకు ఎట్లా గట్లా ముందుకు బయటపడాలి నేను. ఇట్లా చేస్తే నాకు క్యాలిక్యులేషన్ సెట్ అవుతుంది అంటే అవుతుంది. ఎట్లా సెట్ అవుతుంది, 5 టేబుల్లో పోతుంది. 5 2s are 10, 5 7s are 35 కొట్టేస్తే 7 90 టేబుల్లో 90 దగ్గర ఎట్లా 7ని మనం మేనేజ్ చేయొచ్చు. ఎట్లా అంటే 7 ఇంటూ 13 చేయొచ్చు, 91 వస్తుంది. 7 13s are 91 కదా మనకి. 7 ఇంటూ 13 ఈజ్ ఈక్వల్ టు 91 కాబట్టి దీన్ని 13తో కొట్టేస్తా అప్రాక్సిమేట్గా. కొట్టేస్తే 13 ఇంటూ 2 26 రావాలి మనకి. ఈడ ఆప్షన్స్లో చూడండి 28 24 24 22. ఇక్కడ మనం 26 అంటే 26 దగ్గర 28 ఉంది, 24 ఉన్నది. రెండిట్లో ఏం తీసుకోవాలి? యాక్చువల్గా ఇక్కడ మనకి ఎంత రావాలి 91, కానీ ఇక్కడ ఎంత ఉన్నది 90 ఉన్నది, తక్కువ ఉన్నది ఇది యాక్చువల్గా. సో తక్కువ ఉంది కాబట్టి మన వాల్యూ అనేది వచ్చిన దానికంటే తక్కువనే ఉండాలి యాక్చువల్గా. సో 24.2 అని అప్రాక్సిమేట్గా అరైవ్ కావడానికి అక్కడికి అంతే. నెక్స్ట్ గేట్ 2003 క్వశ్చన్ ఇది. ఇండక్టెన్స్ ఆఫ్ ఎ సర్టన్ మూవింగ్ ఐరన్ అమ్మీటర్ ఇస్ ఎక్స్ప్రెస్డ్ as so and so given. కంట్రోల్ స్ప్రింగ్ టార్క్ ఈజ్ అంతా ఇచ్చాడు. మీటర్ ఇస్ కానీ డిఫ్లెక్షన్ ఆఫ్ ద పాయింటర్ ఇన్ రేడియన్స్ అని అడుగుతున్నాడు, డిఫ్లెక్షన్ అడుగుతున్నాడు. సో మన ఫార్ములా ఏంటిది, TD ఈజ్ ఈక్వల్ టు TD అంటే K ఇంటూ θ అని రాయొచ్చు, ½ I² dL/dθ. స్ప్రింగ్ కంట్రోల్ స్ప్రింగ్ ఇది ఇచ్చాడు, కాన్స్టెంట్ ఇచ్చాడు, θ కనుక్కోవాలని అంటున్నాడు. I² ఎంత 5, I వాల్యూ ఇచ్చిండు, dL/dθ. dL/dθ అంటే L ఈక్వేషన్ ఇచ్చాడు, θతోని డిఫరెన్షియేషన్ చేయాలి. సో బేసిక్గా ఈ క్వశ్చన్ వచ్చేసి ఏఈ లెవెల్ ఎగ్జామ్లో పనికొస్తుంది. ఇది సబ్ ఇంజనీర్ లెవెల్లో ఆర్ JLM లెవెల్లో ITL లెవెల్లో పనికిరాదు ఇది. సబ్ ఇంజనీర్ లెవెల్లో అడగడానికి స్కోప్ ఉంటుంది. ఎప్పుడు TSSPDCLలో అడిగినట్టుగా వాళ్ళకి ఆ ఇంటెన్షన్ ఉంటే కనుక అడగాల్సి వస్తుంది. సో సబ్ ఇంజనీర్ ఆస్పిరెంట్స్ కూడా ఈ క్వశ్చన్ని మీరు ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో మనకి θ వాల్యూ కావాలి కాబట్టి ఇక్కడ నుంచి θ ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ K వాల్యూ ఎంత 25 ఇంటూ 10⁻⁻6 ఇంటూ I² 5² అంటే 25 ఇంటూ dL/dθ. సో d/dθ ఇంటూ 10 + 3θ మైనస్ θ²/4 ఇది చేస్తున్నాడు. దీన్ని చేస్తే ఇక్కడ 25 కట్ అయిపోతుంది. 1/2 ఇంటూ 10⁻⁻6 ఇంటూ
దీని డిఫరెన్షియేషన్ చేస్తే డిఫరెన్షియేషన్ ఆఫ్ కాన్స్టెంట్ ఇస్ 0, దీని డిఫరెన్షియేషన్ 3, దీని డిఫరెన్షియేషన్ -1/2 అయిపోతుంది. సో 3 - 1/2 వస్తుంది మనకి డిఫరెన్షియేషన్ వాల్యూ. 3 - 1/2 అంటే 3 2 6 -1 5/2, 5/2 వస్తుంది మనకి వాల్యూ, ఇంటూ 5/2 వస్తుంది. దీన్నే కనుక మనం సాల్వ్ చేస్తే, సో ఇది యాక్చువల్లీ ఏంటిది, ఇది 5/2 మైక్రో హెన్రీ. సో ఇంటూ 10⁻⁻6 ఉంటుంది ఇక్కడ. ఓకే, 10⁻⁻6 ఉంటుంది. సో 10⁻⁻6 10⁻⁻6 క్యాన్సిల్ చేసేస్తే 5/4 అవుతుంది ఆన్సర్ ఇక్కడ. 5/4 అంటే 1.25. 1.25 అనేది మనకి డిఫ్లెక్షన్ వస్తుంది. ఇది రేడియన్స్లో ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటే ఆన్సర్ ఆప్షన్ సి అనేది కావాలి ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్, గేట్ 2013. 3 మూవింగ్ ఐరన్ టైప్ voltmeters are connected as shown below. The voltmeter readings are V1, V2. The correct relation among the voltmeter readings is. ఇది బేసిక్గా సర్క్యూట్ సంబంధించినటువంటి క్వశ్చన్, బట్ యెట్ వీ కెన్ ట్రై టు సాల్వ్ ఇట్. ఇది మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ సంబంధించిన క్వశ్చన్ కాదు. బేసిక్గా మూవింగ్ ఐరన్ ఉందని చెప్పి ఇక్కడ పెట్టినాం, కానీ దీంతో ఫరక్ పడదేమి. బేసిక్గా ఇట్ ఈస్ ఆల్ అబౌట్ సర్క్యూట్స్, ఏసీ సర్క్యూట్స్ సంబంధించిన క్వశ్చన్. ఓకే, వీ విల్ ట్రై టు సాల్వ్. ఇక్కడ V1 అనేది ఏదైతే చెప్పుకొస్తున్నాడో దట్ ఈస్ నథింగ్ బట్ VC, కెపాసిటర్ అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్. సో కెపాసిటర్ అక్రాస్ ఉన్నటువంటి వోల్టేజ్ని ఏ విధంగా మనం రాయొచ్చు? కరెంట్ ఇంటూ -jXC. V2 that is inductor current, inductor voltage. So same current I, JXL. Okay, minus I into J1. So అయిపోయింది, మైనస్ I వోల్ట్స్ అయిపోతుంది, మైనస్ JI. నెక్స్ట్ ఇదేమైపోతుంది, -J2I అయిపోతుంది. ఇప్పుడు టోటల్ వోల్టేజ్ V అడుగుతున్నాడు. ఇక్కడ ఈ సర్క్యూట్లో చూస్తే మనకి ఇండక్టర్ ఉన్నది, కెపాసిటర్ ఉన్నది, అంటే రెండు కూడా ఎనర్జీ స్టోరేజ్ ఎలిమెంట్సే ఉన్నాయి. సో రెండు ఒకటే నేచర్కి సంబంధించినటువంటివి కాబట్టి డైరెక్ట్లీ మనం యాడ్ చేయొచ్చు. అంటే అంత డైరెక్ట్గా యాడ్ చేయలేము, ఎందుకనంటే ఒకదాని వోల్టేజ్ ప్లస్ ఉంటుంది, ఒకదాని వోల్టేజ్ మైనస్ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ వీ విల్ డూ దట్ థింగ్. సో V ఈజ్ ఈక్వల్ టు VL ప్లస్ VC రెండింటిని యాడ్ చేయండి. సో VL ఎంత, J2I, VC ఎంత, -JI చేస్తే ఎంత దీని వాల్యూ, JI అయిపోతుంది ఆన్సర్. సో దట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ వోల్టేజ్. బట్ ఫైనలీ అదంతా అవసరం లేదు, మనకు ఆన్సర్ అడిగిండు, రిలేషన్ ఏంటిది, V ఈజ్ ఈక్వల్ టు V1 ప్లస్ V2. నెక్స్ట్ క్వశ్చన్, a current of so and so is passed through 3 meters. They are center 0 PMMC meter, true RMS meter, moving iron instrument. The respective reading in amperes will be. చూడండి, ఇవన్నీ మనం క్లాస్లో చెప్పినవి, నేను ఇంపార్టెంట్ పాయింట్స్ అని చెప్పి వీడియోస్ పెట్టినా కదా, దాంట్లో ఉన్నవి ఇవన్నీ కాన్సెప్ట్స్ అన్నీ కూడా. సో ఆల్రెడీ నేను చెప్పిన, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ అ కరెంట్ ఈక్వేషన్, ఎగ్జామ్లో ఈ విధంగా ఇచ్చారు, I0 ప్లస్ I1 sin ఒమేగా t, I2 sin ఒమేగా t, ఈ విధంగా ఇచ్చినారనుకోండి. ఈ I1 ఇది DC వాల్యూ ఆర్ యావరేజ్ వాల్యూ ఇది. ఇప్పుడు ఇది ఒక PMMC ఇన్స్ట్రుమెంట్ ద్వారా పాస్ చేస్తే, PMMC ఇన్స్ట్రుమెంట్ ఓన్లీ I0ని మాత్రమే రీడ్ చేస్తుంది, ఇంకేం రీడ్ చేయదు. దీన్నే ఒక MI ఇన్స్ట్రుమెంట్ ద్వారా పాస్ చేస్తే అది I0² I1² 2 I2² 2 సో ఆన్ ప్లస్ ఇంకెంత ఉంటే అంత. ఓకే, ఇది ఆన్సర్ ఉంటుందని చెప్పాను. సో ఇక్కడ PMMC ఇన్స్ట్రుమెంట్ అడిగిండు, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ అడిగిండు, రెండింటి వాల్యూ మనకు తెలిసిందే. ఇప్పుడు ట్రూ RMS మీటర్ అడిగిండు. ట్రూ RMS మీటర్ అంటే RMS వాల్యూని రీడ్ చేసే మీటర్. మరి ఐరన్ ఇన్స్ట్రుమెంట్ ఏమి రీడ్ చేస్తుంది, యావరేజ్ వాల్యూ రీడ్ చేస్తుందా? కాదు కదా, RMS వాల్యూ రీడ్ చేస్తుంది. సో ట్రూ RMS మీటర్ రీడింగ్, మూవింగ్ ఐరన్ ఇన్స్ట్రుమెంట్ రీడింగ్ రెండు ఒకటి, ఎందుకంటే రెండు కూడా RMS వాల్యూని రీడ్ చేస్తుంది. ఫస్ట్ PMMC ఇన్స్ట్రుమెంట్ని డైరెక్ట్గా ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ మనకి PMMC I0ని రీడ్ చేయాల్సి ఉంటుంది. I0 ఇక్కడ ఎంత ఉన్నది, -8 ఆంపియర్స్ ఉన్నది. సో ఇక్కడ చూడండి ఒకసారి, ఏం PMMC అని ఇచ్చిండు, సెంటర్ 0 PMMC ఇన్స్ట్రుమెంట్ అని ఇచ్చిండు. సెంటర్ 0 PMMC ఇన్స్ట్రుమెంట్ అంటే 0 సెంటర్లో ఉంటుంది.
ఫర్ ఎగ్జాంపుల్ దాని రేంజ్ 10 ఆంపియర్స్ రేంజ్ అనుకోండి, పాజిటివ్ 10 ఆంపియర్స్ వరకు రీడ్ చేస్తుంది, నెగిటివ్ 10 ఆంపియర్స్ని కూడా -10 వరకు కూడా రీడ్ చేస్తుంది. అది సెంటర్ జీరో యామ్మీటర్ అయితే, పిఎంఎంసీ అయితే. సో సెంటర్ జీరో అని ఇచ్చినప్పుడు మనకి రీడింగ్ -8 రీడింగ్ కూడా పాసిబులే. బట్ ఈ సెంటర్ జీరో అనే వర్డ్ మెన్షన్ చేయలేదు అనుకోండి, ఇక్కడ -8 ఉన్నప్పటికీ మనకు ఆప్షన్స్లో +8 ఉన్నది తీసుకోవాల్సి వస్తుండే. చూడండి, సెంటర్ జీరో అన్న పాయింట్ ఇవ్వలేదు అనుకోండి, అక్కడ యాక్చువల్గా సర్క్యూట్లో ఎంత కరెంట్ ఉంది, -8 ఆంపియర్స్ ఉన్నది. సెంటర్ జీరో కాకుండా నార్మల్ యామ్మీటర్ అయితే అది మైనస్ అయినా కానీ పాజిటివ్గానే రీడ్ చేస్తుంది. అప్పుడు మనము పాజిటివ్ ఉన్నటువంటిది ఆప్షన్ చూస్ చేసుకోవాల్సింది. కానీ ఇక్కడ సెంటర్ జీరో పిఎంఎంసీ మీటర్ ఉన్నది. సెంటర్ జీరో పిఎంఎంసీ అంటే అది నెగిటివ్ వాల్యూస్ని కూడా రీడ్ చేయగలదు. సో నెగిటివ్ ఉన్నది ఆన్సర్ అయిపోతుంది. సో ఆప్షన్ సి ఉన్నది, ఆప్షన్ డి రెండు దిక్కునేమని. అండ్ చూడండి, ట్రూ ఆర్ఎంఎస్ ఎంఐది, ట్రూ ఆర్ఎంఎస్ ఎంఐది రెండింటిది సేమ్ ఉన్నాయి కదా. ఇప్పుడు ఇవి మన ఆన్సరే కావాలి. ఫైన్. ఇప్పుడు మనం సాల్వ్ చేయకుండా కూడా డైరెక్ట్ చెప్పొచ్చు. ఇప్పుడు యావరేజ్ వాల్యూయే 8 ఉన్నది, దానికి తోడు 6√2 అంట. మరి వాల్యూ అనేది చాలా ఎక్కువగానే ఉంటుంది మనం రెండింటిని యాడ్ చేస్తున్నప్పుడు. 2 అంటే మరీ తక్కువ వాల్యూ, 2 ఉండడానికి ఛాన్స్ లేదు. సో ఆప్షన్ సి ఆన్సర్ అయిపోతుంది. ఎనీవేస్ వీ విల్ ట్రై టు సాల్వ్ ఇట్. సో ఐఆర్ఎంఎస్ ఈజ్ ఈక్వల్ టు I0² -8 హోల్ స్క్వేర్, మైనస్ వాల్యూని హోల్ స్క్వేర్ చేసినా పాజిటివ్ వస్తుంది, ఇంటూ I1²/2. I1² ఎంత, 6² × 2/2 కొట్టేస్తే ఇదంతా 64 + 36 √100 = 10 ఆంపియర్స్ అయిపోయింది. లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద వీడియో. మూవింగ్ ఐరన్ యామ్మీటర్ ప్రొడ్యూసర్ ఫుల్ స్కేల్ టార్క్ ఆఫ్ ఇంత విత్ డిఫ్లెక్షన్ ఆఫ్ అంత ఎట్ కరెంట్ రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అట్ ఫుల్ స్కేల్ ఈజ్. ఓకే, ఇక్కడ మనకి TD ఈజ్ ఈక్వల్ టు ½ I² × dL/dθ. TD వాల్యూ ఇచ్చారు, I వాల్యూ ఇచ్చారు, చేంజ్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ అని అంటున్నాడు, μH/రేడియన్, ఇది కనుక్కోమంటున్నాడు. సో dL/dθ ఈజ్ ఈక్వల్ టు TD × 2/I² అయిపోతుంది. ఓకే, μH అని అడుగుతున్నాడు, μH అంటున్నాడు కాబట్టి TD డైరెక్ట్ 240 తీసుకోండి, మైక్రో ఏం ఇంక్లూడ్ చేయాల్సిన అవసరం లేదు, × 2/I², 10². సింపుల్. ఇది 240 × 2/10², 4.8 వస్తుంది. సో 4.8 μH/రేడియన్, ఆప్షన్ బి. సో ఇట్లాంటి క్వశ్చన్స్ మనకి ఎగ్జామ్స్లో అడగడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది ఇట్లాంటివి. సో సాధారణంగా ఈ రేంజ్లోనే తిరుగుతూ ఉంటాయి క్వశ్చన్స్ అన్నీ కూడా. సో నేను మోస్ట్ టిపికల్ మోడల్స్ ఏవైతుంటే అవి జనరల్ మోడల్స్ని నేను అసలు తీసుకోలేదు. అది మనం మీ క్లాస్ ఉన్నప్పుడు మీకు అర్థమైన కాన్సెప్ట్స్ని పెట్టచ్చు. ఇవి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యేటువంటి కొన్ని టిపికల్ కాన్సెప్ట్స్ మాత్రం నేను తీసుకోవడం జరిగింది. I hope you enjoyed watching this session. Don't forget to subscribe and comment your opinion also. Thank you for watching.